హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా స్ట్రైట్ లైన్కి సంబంధించి నెక్స్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఇంతకుముందు వీడియోలో ఎలాగైతే సాల్వ్ చేసామో అలాగే ఉంటుంది. చూడండి, క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 7x + y - 10 = 0, x - 2y + 5 = 0 అండ్ x + y + 2 = 0, ఫైండ్ ద ఆర్థోసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఇఫ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. అంటే ఈ విధంగా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే చేస్తుందంట. ఇలాగైతే మనకి ఇచ్చేసాడు. సో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఈక్వేషన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనమాట. అంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ ఇలా మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగైతే మనకు సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చాడనమాట. ఓకేనా. సో అలాగైతే ఇవి ఇచ్చినట్టయితే మనకు ఫైండ్ ద ఆర్థోసెంటర్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు టూ ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. చేసేద్దామా? ఇంకా సేమ్ ఇంతకుముందు వీడియోలో చేసినట్టే. చూడండి, ఆన్సర్ గివెన్ లైన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఏవైతే ఇచ్చాడో చూద్దాం. 7x + y - 10 = 0, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. x - 2y + 5 = 0, ఈక్వేషన్ నెంబర్ 2 అంటాను. x + y + 2 = 0, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 3 అయితే అంటాను. సో ఈక్వేషన్ నెంబర్ 1 నుండి ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 3 సాల్వ్ చేస్తే ఇంకొక పాయింట్ వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 3 ఈక్వేషన్ నెంబర్ 1 సాల్వ్ చేస్తే ఇంకొక పాయింట్ వస్తుంది అనమాట. అంటే ఏంటి, వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఆర్థోసెంటర్ని ఫైండ్ అవుట్ చేద్దాం, అంతే అనమాట. చూద్దాం ఇక్కడ సాల్వింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ చూడండి, x y 1 చూడండి ఎంత ఉంది మనకి ఇక్కడ, 1 కాన్స్టాంట్ -10 మరి 7 మరి 1 అనమాట. 1 - 10 7 1. ఇక్కడ కూడా ఈక్వేషన్ నెంబర్ 2కి -2 5 1 -2 రాసేద్దాం. దాని కిందనే ఈ విధంగా రాసేసాను. సో ఆ తర్వాత మనకి x / 5 × 1 అంటే 5 వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. -(-) + 2 × 10 అంటే 20 = y / 1 × -10 అంటే -10 వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 5 × 7 అంటే 35 = 1 / -2 × 7 అంటే -14 వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 1 × 1 అంటే 1 అనమాట. x / 5 - 20 y / -10 -35 = 1 / -14 -1. ఇంకేముంది ఇక్కడ మనకు -15 ఏంటి -45 ఇంకా -15 అనేది వస్తుంది అనమాట. రాసేద్దాం. x / -15 = y / -45 = 1 / -15 అనమాట. సో ఇది ఇది చేసుకుందాం. x / -15 = 1 / -15 తెచ్చేద్దాం. x -15 / -15 అనమాట. ఓకే. సో -15 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, ఇక 1 ఉన్నట్టు లెక్క అనమాట. డివైడెడ్ బైలో ఎప్పుడైనా కానీ 1 ఉన్నట్టు లెక్క అనమాట. క్యాన్సిల్ చేస్తే అది పక్కన ఉందనుకోండి, ఈ విధంగా -15 + 15 క్యాన్సిల్ చేసి 0 అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఓకే, గుర్తుపెట్టుకోవాలి అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు ఈక్వల్ చేద్దాం. y / -45 = 1 / -15. సో దీన్ని వచ్చేద్దాం. y = -45 / -15 మైనస్ క్యాన్సిల్, 5 1 5 3 45. ఓకే, ఇది ఒక వర్టిసెస్ పాయింట్ ఏ అనుకుంటాను. therefore a = 1, 3 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 3 సాల్వ్ చేసేద్దాం. ఇంకా డైరెక్ట్గా సాల్వింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3. x y 1 ఈక్వేషన్ నెంబర్ 2 అనేసి వచ్చేస్తే ఇది అంతా వేసేద్దాము. వరుసగా వేసేసాను. సో దాని కిందనే ఈక్వేషన్ నెంబర్ 3 వేసేద్దాం. 1 2 1 1 అనమాట. వేసేద్దాం. 1 2 1 1 వేసేసిన తర్వాత x / 2 × -2 అంటే -4 వెంటనే మైనస్ ఆఫ్, 1 × 5 అంటే 5 = y / 1 × 5 అంటే 5 వెంటనే మైనస్ ఆఫ్, 2 × 1 అంటే 2 = 1 / 1 × 1 అంటే 1 మైనస్ ఆఫ్, 1 × -2 అంటే -2. y / -4 - 5 y / 5 - 2 -1 ప్లస్ అవుతుంది కాబట్టి 1 / 1 + 2. 1 + 2 అంటే 3, 5 - 2 అంటే 3, -4 - 5 అంటే -9 అవుతుంది. సో ఇది ఇది చేద్దాం. x / -9 = 1/3 -9 ఈ సైడ్ ఇచ్చినట్టయితే x = -9/3 3 1 3 3 -3 వచ్చేసింది. ఓకే. సో y / 3 = 1/3 3ని సైడ్ వచ్చేద్దాం. y = 3/3 3 3 క్యాన్సిల్, 1 అనమాట. ఇంకా అంటే 3 1 3 1 అన్నట్టు అనమాట కదా. సో -3, 1 అనేది వచ్చేసింది. బి పాయింట్ అనుకుంటాను అది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ నెంబర్ 1కి ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ చేద్దాం. x y 1
ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఇదంతా వేసేసేయండి. మరి ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఏంటి, మనకు ఈ కిందవి వేసేసేయండి. వేసేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. x డివైడెడ్ బై -10 × 1 అంటే -10, వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 1 × 2 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై 7 × 2 అంటే 14, వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. -10 × 1 అంటే -10 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 × 1, వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 7 × 1 అంటే 7. ఈ విధంగా x డివైడెడ్ బై -10 - 2 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై 14 -+ ప్లస్ అనమాట. 14 + 10 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 బై ఎంత ఉంది మనకు 1 - 7 అనమాట. అంటే ఏంటి -6 అవుతుంది. ఇక్కడ 14 + 10 అంటే 24, -10 - 2 అంటే -12. ఈ విధంగా అయిపోయింది. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చేద్దాం. x డివైడెడ్ బై -12 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6, -12 ఈ సైడ్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు -12 బై -6, మైనస్ క్యాన్సిల్, 6 ఉంది, 6 2 x ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వచ్చేసి y డివైడెడ్ బై 24 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6, 24 ఈ సైడ్ వచ్చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 24 బై -6, 6 1 6 4 24, ఇంకా మైనస్ ఉంటుంది కాబట్టి పైన పెట్టేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు -4. సో 2, -4 అనేది సి అనే వర్టిసెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు పాయింట్స్ అన్నీ వచ్చేసినాయి కదా, ఇక్కడ మనకు చూడొచ్చు మీరు. సో దెర్ఫోర్ ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఏముంది, A1, 3, B - 3, 1, సి వచ్చేసి 2, -4. ఈ విధంగా ఒకసారి రాసుకోండి అన్ని వర్టిసెస్. ఇక అట్లుంచి ఇంకా ఆర్థోసెంటర్ మామూలుగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అలాగే. ముందుగా డెఫినేషన్ రాయండి. వి నో దట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఆల్టిట్యూడ్స్ ఈజ్ ఆర్థోసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ విధంగా ట్రయాంగిల్ ఏబిసి, ఏడి ఆల్టిట్యూడ్, సిఈ అనేది ఆల్టిట్యూడ్. సో h(x, y) అనేది మనకి ఏంటి ఇక్కడ ఆర్థోసెంటర్. అది రాద్దాం పాయింట్స్. లెట్ ఏడి, సిఈ, బిఎఫ్ ఇది ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. లెట్ h(x, y) బి ఆర్థోసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మనకు 2 ఆల్టిట్యూడ్స్ కావాలి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేస్తాను. కావాలంటే మనకు బీసీ స్లోప్ కావాలి. ముందుగా బీసీ స్లోపు y2 - y1 డివైడెడ్ బై x2 - x1. బి వచ్చేసి రాయండి, సి వచ్చేసి రాయండి. పాయింట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. y2 అంటే ఇది, y1 అంటే ఇది, సో x2 అంటే ఇది, x1 అంటే ఇది. ఓకే, సో జాగ్రత్తగా అప్లై చేయండి. -4 - 1 డివైడెడ్ బై 2 -3 మైనస్ అంటే ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది. ఓకే, సో 2 + 2 అంటే 5, -4 - 1 అంటే -5, 5 క్యాన్సిల్, -1 ఉంటుంది. ఇప్పుడు మనకు పర్పెండిక్యులర్ కదా, బీసీ ఏడి పర్పెండిక్యులర్ కాబట్టి ఏడి స్లోప్ కావాలంటే ఏంటి చూడండి, స్లోప్ ఆఫ్ ఏడి. ఓకే, పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు -1/m అవుతుంది అనమాట. -1/m ఎంత ఉంది ఇక్కడ, -1, -1 క్యాన్సిల్, 1 అవుతుంది. ఇంకా స్లోప్ ఆఫ్ ఏడి, ఇంకా మనకు ఇంకా స్లోప్ ఆఫ్ ఏడి ఉంది. ఇంకా ఓకే, సో అదేవిధంగా పాయింట్ ఉంది, ఏ అనే పాయింట్ కూడా ఉంది ఇక్కడ మనకు. ఇంకా అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఏమవుతుందని చూడండి. ఈక్వేషన్, ఓకే, సో ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఏమవుతుంది, y - y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x - x1. ఏనే పాయింట్ ఉంది, ఇది x1, y1, ఇంకా స్లోపు పెట్టేయండి. ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ఏడి, y - 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x - 2 అవుతుంది. 1తో ఇంటూ చేస్తే ఇది వస్తుంది. ఇంకా y - 3 ఈజ్ ఈక్వల్ టు x - 1. ఇవంతా ఈ సైడ్ ఇచ్చేద్దాం. x - 1 - y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. x - y -1 + 3 అంటే +2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. ఇంకా ఇంతే. ఇక ఈక్వేషన్ ఆఫ్ సిఈ, ఇప్పుడు మనకు ఈక్వేషన్ ఆఫ్ సిఈ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నాకు కావాల్సింది ఏబీ స్లోప్ కావాలి. ముందుగా స్లోప్ ఆఫ్ ఏబీ y2 - y1 డివైడెడ్ బై x2 - x1. ఏబీ స్లోప్ కనుక్కున్న తర్వాత ఈ విధంగా 1 - 3 డివైడెడ్ బై -3 -1 అవుతుంది. -4 -2 అవుతుంది. మైనస్ క్యాన్సిల్, 2 1 2 2 1/2 అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు పర్పెండిక్యులర్ కాబట్టి సిఈ అనేది మనకు ఏబీకి కాబట్టి చూడండి, మనకు స్లోప్ ఆఫ్ సిఈ ఏమవుతుందంటే -1/m అవుతుంది. m అనేది 1/2 పెట్టేద్దాం. -1/1/2 ఇక్కడ పైన తెచ్చేసుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు -2 అయితే అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా -2 అయిపోయింది కాబట్టి ఇక ఈక్వేషన్ ఆఫ్ సిఈ ఏమవుతుంది, స్లోప్ ఉంది, పాయింట్ కూడా ఉంది. సి అనేది ఏంటి 2, -4. ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు y + 4 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ x - 2. ఓకే, -2తో ఇంటూ చేద్దాము. అప్పుడు మనకి ఏమవుతుందని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకు y + 4 ఈజ్ ఈక్వల్ టు -2x + 4 అనేది అయిపోయింది. ఇక్కడ మైనస్లో ఉంటుంది కాబట్టి ఇదంతా ఈ సైడ్ ఇచ్చేద్దాము. ఎక్స్లో అంతా y + 4 + 2x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. +2x + y +4 - 4 క్యాన్సిల్, యాక్చువల్ ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు కదా మనం. సో అది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0. 2x + y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అయిపోయింది. ఇది మనము ఈక్వేషన్ నెంబర్ 2.
ఈ విధంగా మనకి ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 ఇంకా ఆల్టిట్యూడ్స్ వచ్చిన తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, దెన్ వి గెట్ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎక్స్ వై 1, ఈక్వేషన్ నెంబర్ 1 వేద్దాం ముందుగా. -1 2 1 -1 అనమాట. అది వేసిద్దాం. -1 2 1 -1. మరి దాని కిందనే ఇక్కడ 1 వై కోఎఫిషియంట్ మళ్ళీ కాన్స్టాంట్ 0 అయిపోయింది. నెక్స్ట్ 2 నెక్స్ట్ 1 మిడిల్. అదే 1 0 2 1. ఈ విధంగా x డివైడెడ్ బై 0 ఇంటూ ఎందుకు 0 0 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 2 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై 2 ఇంటూ 2 అంటే 4 వెంటనే మైనస్ ఆఫ్ 0 ఇంటూ ఎందుకు 0 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ఇంటూ 1 వెంటనే మైనస్ ఆఫ్ 2 ఇంటూ -1 అంటే -2. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 2 అంటే 3 అవుతుంది. ఇక్కడ 4 అలాగే వస్తుంది, ఇక్కడ -2 అలాగే వస్తుంది అనమాట. సో ఇది ఇవి రెండు ఈక్వల్ చేద్దాం, ఇవి రెండు ఈక్వల్ చేద్దాం. x బై -2 ఈజ్ ఈక్వల్ టు 1/3. -2 ఈసారి వచ్చినట్టయితే x ఈజ్ ఈక్వల్ టు -2/3 అంతే అనమాట. ఇక సాల్వ్ చేయడానికి ఇంకేం రాదు ఇంకా అంతే ఇంకా. సో y/4 ఈజ్ ఈక్వల్ టు 1/3. దీన్ని ఈసారి చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. ఇంకా ఇక్కడ కూడా ఏం సాల్వ్ చేయడానికి రాదు. ఇదే అనమాట. దేర్ఫోర్ ఆర్థోసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఏమవుతుంది మనకు హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు -2/3 4/3 అనమాట. ఈ విధంగా ఇది మనకు ఆర్థోసెంటర్ -2/3 4/3 అనేది అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకొని ఉండాలి ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే బాగా. అదేవిధంగా మీకు పేపర్స్ అనేది ఎక్కువ పడతాయి అన్నమాట. ఓకే, సో మీరు చూసుకుంటూ అడ్వాన్స్ స్టెప్గా ఆలోచించి వేయండి. ఇప్పుడు ఇది ఉంది x/-15 ఈజ్ ఈక్వల్ టు 1/-15 ఉంది. ఇంకా డైరెక్ట్ ఇది ఈ సైడ్ వచ్చేసి ఈ స్టెప్ వేసేసేయండి ఇంకా డైరెక్ట్. ఓకే, ఇక్కడే క్యాన్సిల్ చేయాలి మీరు. ఇక్కడ -15 క్యాన్సిల్, ఏముంటుంది 1 ఉంటుంది. ఆ విధంగా అనమాట. అలా మీరు కొంచెం డైరెక్ట్గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆ విధంగా రాలేదంటే ఇలాగే మీరు నిదానంగా నీట్గా సాల్వ్ చేసుకుంటూ అయితే రండి. అది ఒక సజెషన్ ఇస్తాను. ఇంకా మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా ఎలా చేశాను అనేది. ఈ విధంగా అనమాట. ఓకేనా? ముందు లైన్స్ ఏవైతే 3 లైన్స్ ఇచ్చాడో వాటికి నేను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని వర్టిసెస్ కనుక్కున్నాను. సో వర్టిసెస్ కనుక్కొని వర్టిసెస్ రాసిన తర్వాత ఇక మనకు ఆర్థోసెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అలాగే మామూలుగా ఫైండ్ అవుట్ చేశాను అనమాట. అంతే, అది. ఓకేనా? సో చూసుకొని ఎగ్జామ్లో అయితే నీట్గా అటెండ్ చేయండి. అది.